హలో ఎవ్రీవన్, సిరి ఛానల్కి స్వాగతం. ఈరోజు ఫిష్ అంటే అపోలో ఫిష్. ఇది స్నాక్ ఐటెం లాగా చేసుకోవచ్చు. ఈవినింగ్ పిల్లలకి బాగా తింటారు ఇష్టంగా. అపోలో ఫిష్ ఫ్రెష్గా తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా పొడవుగా కట్ చేసుకుంటే స్నాక్కి బాగుంటుంది. ఇప్పుడు దాన్ని కడిగి ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ కారం, అలాగే ఒక స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ సరిపోతుంది. రుచికి తగినంతగా ఉప్పు, ఎక్కువ వేసుకోకూడదు, చూసుకొని వేసుకోవాలి. కొంచెం దాంట్లో కొంచెం గరం మసాలా పౌడర్ వేసి వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి ఒక 5 minutes అలా పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఈ గరం మసాలా ఇవన్నీ వాటికి ముక్కలకి మంచిగా పడుతుంది. ఇలా మిక్స్ చేసి పెట్టేసుకోవాలి 5 minutes. తర్వాత ఒక స్పూన్ మైదా, ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి బాగా కలిపేసుకోవాలి. కొంచెం ఒక 2 స్పూన్లు వాటర్ వేసుకొని కలుపుకుంటే కొంచెం స్మూత్గా తయారవుతుంది. ఇలా కలిపి పెట్టేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె పోసి అది హీట్ అయిన తర్వాత ఈ పీసెస్ వేసి వేయించాలి. ఇవి వేగేటప్పుడు ఏం చేయాలంటే సిమ్లో పెట్టుకోవాలి స్టవ్. ఎక్కువ పెద్ద మంట పెడితే అది ఎక్కువ వేగి టేస్ట్ బాగోదన్నమాట. సిమ్లో స్లోగా వేగనిస్తే టేస్ట్ బాగుంటుంది. కొన్ని ముక్కలు వేసుకోవాలి. వేసిన వెంటనే వాటిని కదపకూడదు. 2-3 minutes అట్లా అయిన తర్వాత అప్పుడు వాటిని అటు ఇటు తిప్పుకొని అన్ని వైపులా వేగేటట్టు చూసుకొని జాగ్రత్తగా మెల్లిగా తిప్పాలి, లేదంటే పీసెస్ విరిగిపోతాయి. గోల్డెన్ బ్రౌన్కి వచ్చే వరకు వేయించాలి చిన్న మంట మీద. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది. ఇది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ అన్నంలో కూడా బాగుంటుంది. పప్పు ఎందులోనైనా నంచుకోవడానికి బాగుంటుంది.